కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. ది బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలోనే విశేషాలను మనం చక్కగా వివరించుకుంటూ వస్తున్నాం. మరి గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామో అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను ఒక్కసారి మనం గుర్తు చేసుకుని ఈరోజు మరికొన్ని విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. గత ఎపిసోడ్లో మనం ఒక సూత్రాన్ని ప్రారంభించుకున్నాం. పవిత్రత అంటే ఏమిటి? తంత్రంలో బాహ్యంగా మన లోక వ్యవహారంలో మంచి చెడు అనేవి ఉన్నాయి. మంచి అయితే పవిత్రత అనే, చెడు అయితే అపవిత్రత అనే లోక వ్యవహారంలో ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. అట్లాగే ఒక హిందుత్వాన్ని తీసుకున్నా, ఒక క్రైస్తవుల్ని తీసుకున్నా, ఒక మహమ్మదీయుల్ని తీసుకున్నా, వీళ్ళు అందరూ కూడా ఈ మంచి చెడు అనేటువంటివి ఉన్నాయి. మరి చెడులోంచి మంచి వైపుకి రావాలి అనేటువంటి విషయాలనే మనకి సూచిస్తూ వస్తున్నారు అని మనం చెప్పుకున్నాం. కానీ తంత్రం ఏం చెప్తోంది అంటే మంచి చెడు అనేటువంటి విభజన ఉండదు. ఇక్కడ ద్వంద్వత్వం అనేది ఉండదు. నీవు అమాయకత్వంతో ఉండటమే పవిత్రత అని తంత్రం చెప్తోంది. అంటే అమాయకత్వంతో ఉండటం అంటే అప్పుడు వాళ్ళు వాళ్ళ కేంద్రంలో ఉండటం అనేది జరుగుతుంది. ఎప్పుడు కేంద్రంలో ఉంటారు అంటే మనస్సు లేనటువంటి స్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళ కేంద్రంలో ఉండటం అనేది జరుగుతుంది. ఆ పసిపిల్లవాడిని మనం తీసుకున్నప్పుడు ఆ పసిపిల్లవాడికి కోపం వస్తే ఆ కోపంలో ఒక స్వచ్ఛత ఉంటుంది, ఒక అమాయకత్వం ఉంటుంది. ఎందుచేతను అంటే ఆ పసివాడిలో మనస్సు అనేది ఇంకా చేరలేదు, ఏర్పడలేదు. అందుచేత ఆ పసిపిల్లవాడి యొక్క కోపము చాలా అందంగానే ఉంటుంది. ఎందుకని అంటే అమాయకత్వంతో ఉన్నాడు కాబట్టి అదే పవిత్రత అని చెప్తోంది. అట్లాగే ఆ పసిపిల్లవాడు ఇతరుల వస్తువుల్ని ఏదైనా దొంగతనం చేసినా అది దొంగతనం కాదు. ఎందుచేతను అంటే ఆ పసివాడికి ఇది నాది, ఇది ఇతరులది, ఇది ఇతరులది కాబట్టి నేను తీసుకోకూడదు అనేటువంటి ఆ జ్ఞానం ఉండదు. కాబట్టి వాడు అమాయకత్వంలోనే ఉంటాడు. కాబట్టి అది ఆ కేంద్రంలోనే ఉంటాడు. కాబట్టి అది పవిత్రత అని మనకి తంత్రం చెప్తోంది. అట్లాగే నగ్నత్వంతో ఉండటం అనే విషయాన్ని కూడా మనకి తెలియచేశారు. ఎందుకని ఆ అమాయకత్వంలో ఉన్నాడు, మనస్సు అనేది ఏర్పడలేదు కాబట్టి, అతనికి ఏ భావాలు అతనిలో చేరలేదు కాబట్టి అతను స్వచ్ఛంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు. అయితే ఒక ఋషి కూడా నగ్నత్వంతో ఉండవచ్చు. కానీ అతను జ్ఞానాన్ని పొందిన తరువాత
ఆ పూర్తిగా ఎరుక స్థితిలో, పూర్తిగా కేంద్రపు స్థితిలో, ఆ పవిత్రతలో, ఆ ఎరుకలో ఉన్నప్పుడు అతను కూడా పవిత్రంగానే ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ వచ్చారు. ఆ దైవ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు, ఈడెన్ ఉద్యానవనంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా పూర్తిగా నగ్నత్వంతోనే ఉండటం అనేది జరిగింది. అక్కడ ఆ ఈడెన్ ఉద్యానవనంలో ఎన్నో వృక్షాలు ఉన్నాయి, ఎన్నో మధురమైనటువంటి ఫలాలు ఉన్నాయి. అన్ని మధుర ఫలాల్ని మీరు తీసుకోవచ్చు, కానీ ఒక్క జ్ఞాన వృక్షం అనేది ఉంది. ఆ వృక్షానికి సంబంధించినటువంటి ఫలాలను మాత్రం తీసుకోవద్దని చెప్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ జ్ఞాన వృక్షానికి ఉన్నటువంటి ఫలాలను మాత్రము తినవద్దు అని హెచ్చరిక వచ్చిన తర్వాత వీళ్ళకి ఆకర్షణ పెరిగిపోతుంది. ఎందుచేతనంటే ఏ పనైతే చేయొద్దు అని అంటారో ఆ పనే చేయాలనిపిస్తుంది. ఏదైతే రహస్యంగా ఉంచాలి అని చెప్తారో దాన్నే బట్టబయలు చేయటానికి ప్రయత్నం చేస్తారు. అట్లాగే వాళ్ళకి ఆకర్షించేస్తోంది ఆ వృక్షం. ఆ వృక్షానికి ఉన్నటువంటి పళ్ళు మహా ఆకర్షణగా ఉన్నాయి. ఆ ఆకర్షణతో వాళ్ళు ఆ ఆకర్షణని ఆపుకోలేక వాళ్ళిద్దరూ ఆ జ్ఞానవృక్షపు ఫలాలను తినటం జరుగుతుంది. ఎప్పుడైతే తింటారో వాళ్ళకి ఎరుక అనేది వచ్చేస్తుంది, వాళ్ళకి మనస్సు అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇది ఏర్పడిపోయిందో వాళ్ళు ఆమె ముందు నగ్నంగా ఉన్నాను అనేటువంటి భావన వచ్చేస్తుంది. తనను తాను కప్పుకోవటానికి ప్రయత్నిస్తుంది. క్రమక్రమంగా వాళ్ళల్లో కోపము, ఈర్ష్య, అహము, ద్వేషము, ఈ ప్రాపంచిక జీవితాల్లో ఏవైతే ఉన్నాయని చెప్పుకుంటున్నామో అవన్నీ వాళ్ళకి వచ్చేసాయి. కారణం ఏంటంటే మనస్సు అనేది అప్పుడు ఏర్పడిపోయింది. అయితే మళ్ళీ వాళ్ళు జ్ఞానవంతులుగా కావచ్చు, పవిత్రులుగా కావచ్చు. అయితే ప్రస్తుత సమాజంలో మరి ఈ జ్ఞానవృక్షానికి బదులుగా మనకి ఏవి అందివ్వబడ్డాయి అని చెప్తున్నాడంటే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అందివ్వబడ్డాయి. ఆదాము ఈవులు ఆ జ్ఞానవృక్ష ఫలాల్ని తినద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు తినకముందు చక్కటి పవిత్రతతో ఉన్నారు. కానీ తిన్న తరువాత వాళ్ళకి ఆ ఎరుక అనేది వచ్చింది, ఆ శరీరపు స్పృహ అనేది వచ్చింది, ఆ జ్ఞానం అనేది వచ్చింది. కానీ ఇప్పుడు నేటి మానవుడికి ఆ ఈడెన్ ఉద్యానవనమే అక్కర్లేదు, ఆ పాఠశాలల్లో చేర్చేస్తే ఆ జ్ఞానవృక్ష ఫలాలని తిన్నట్లే అని మనకు చెప్తూ వస్తున్నారు. అయితే జ్ఞానం అవసరమా కాదా? అవసరమే. కానీ ఆ నేర్చుకున్నటువంటి జ్ఞానం ద్వారా ఈ మంచి చెడు అనేటువంటి విభజనల్ని తొలగించుకుంటూ అపవిత్రము, మాలిన్యము అనేటువంటి విషయాల నుంచి బయటికి వచ్చేసి వాటికి అతీతులైనప్పుడు ఆ జ్ఞాన అతిగమనం మిమ్మల్ని మళ్ళీ పవిత్రుల్ని చేసేస్తుంది, అమాయకుల్ని కూడా చేసేస్తుంది. అంటే విభజనలకు ఏ అర్థము ఉండనప్పుడు, మంచి చెడు ఎంచి చూసే జ్ఞానం అక్కడ లేనప్పుడు, అట్లాగే మళ్ళీ ఆ ద్వంద్వత్వము అనేది లేనప్పుడు మళ్ళీ మీరు ఆ ప్రపంచాన్ని అమాయకపు ధోరణితో మీరు దర్శించగలుగుతారు. ఎప్పుడు దర్శించగలుగుతారు అంటే మీరు మీ కేంద్రంలో ఉన్నప్పుడు. కేంద్రంలో ఉండటానికి మూల కారణము ధ్యానమే. ధ్యానం చేసినప్పుడే మీరు ఆ కేంద్రంలో ఉండగలుగుతారు. కాబట్టి మీరు ధ్యానం చేసే తీరాలి అనేది మనకి ప్రతి ఒక్క సంఘటన దగ్గర నుంచి మనకు తెలియజేస్తూ వస్తున్నారు. జీసస్ అంటాడు, మళ్ళీ మీరు చిన్నపిల్లల్లాగా అయిపోతే దైవ సామ్రాజ్యంలోకి మీరు అడుగు పెట్టగలరు అని చెప్తాడు అనమాట. అంటే చిన్నపిల్లల్లాగా అవ్వటం అంటే శారీరకంగా అని కాదు. అక్కడ ఆ జ్ఞానాన్ని సంపాదించినప్పటికీ వాళ్ళు ఆ కేంద్రంలో గనక ఉన్నప్పుడు, ఆత్మస్థితుల్లో గనక ఉన్నప్పుడు వాళ్ళు దైవ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టచ్చు అని చెప్తున్నారు. అదే లావోట్సు అయితే ఏం చెప్తున్నాడంటే, ఒక్క అంగుళం విభజనతో స్వర్గ నరకాలు దూరం అవుతాయి అని చెప్తున్నాడు. అట్లాగే ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషికి ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత, అంటే తాను
ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన తరువాత మంచి చెడు అనేటువంటి తారతమ్యము అతనికి ఉండదు. అట్లాగే చీకటి వెలుగు అనేటువంటి తారతమ్యం కూడా అతనికి ఉండదు. అవన్నీ కూడా ఒక్కటే అవుతాయి. ఆ ఒక్కటే అయిపోయినటువంటి స్థితుల్లో అతను చీకటి నుంచి వెలుగులోకి చూడగలడు, వెలుగు నుంచి చీకటిలోకి చూడగలడు. మంచి అని మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో దాని నుంచి చెడులోకి వెళ్ళగలడు, చెడు నుంచి మంచిలోకి వెళ్ళగలుగుతాడు. ఆ దార్శనిక దృష్టి, ఆ ఆత్మజ్ఞానము వచ్చిన రోజున అతను పవిత్రుడుగానే ఉంటాడు అని చెప్తోంది మనకి తంత్రం. అంటే పవిత్రత బయట వ్యవహార జ్ఞానంలో ఎలా ఉంటుంది, తంత్రంలో ఎలా ఉంటుంది అనే విషయాలు మనకు చెప్తున్నారు. అంటే ప్రధానమైనటువంటి విషయము నీవు నీ మూలంలో ఉండటం, నీ కేంద్రంలో నీవు ఉండటం, అంటే నీవు ఆత్మస్థితుల్లో ఉండటము. అట్లాగే జీవితము మృత్యువు, అట్లాగే ప్రేమ ద్వేషం, మంచి చెడు, ఇవన్నీ కూడా ఒకే సంభవంలో ఉన్నటువంటి శక్తిలోని భాగాలే. ఇక్కడ వేరు వేరు అనేది లేదు. ఒక బిందువు నుండి విభజన ఉంటుంది అని చెప్పటానికి లేదు. ఋషికి ఇవన్నీ కూడా సమానమే. జీవితము ఒక్కటే, మృత్యువు ఒక్కటే, ప్రేమ ఒక్కటే, ద్వేషము ఒక్కటే, మంచి ఒక్కటే, చెడు ఒక్కటే. అక్కడ ద్వంద్వత్వాలు లేనటువంటి స్థితికి వస్తాడు. ఎప్పుడైతే ఆ స్థితికి వస్తాడో, ఆ మనస్సు లేనటువంటి ఆ శూన్యస్థితికి వస్తాడో, ఏకత్వంలోకి వచ్చేస్తాడో, అప్పుడు అతడు పవిత్రుడు అని చెప్తోంది తంత్రం. అమాయకత్వం అజ్ఞానంగా కూడా ఉండగలుగుతుంది. దీనివల్ల ఏ ప్రయోజనమూ లేదు. జ్ఞానాన్ని విడిచిపెట్టేయాలి, జ్ఞానాన్ని అధిగమించటం, ఈ రెండూ కూడా పరిణతిలోని భాగాలే. మీరు పెద్దవాళ్ళు కావటంలో భాగాలే. అట్లాగే ముందుకు కదలండి. ఏదో ఒకనాటికి మీరు చక్కగా ఆ తరించేసినటువంటి స్థితికి చేరుకుంటారు. ఒక తాంత్రిక ఋషిని గుర్తించడం చాలా కష్టం అని చెప్తున్నాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. తాంత్రిక ఋషికి అసలు మనం ఆయన ఇలా ఉంటాడు అని మనం గుర్తించలేమని చెప్తున్నాడు. కన్ఫ్యూషియస్ అని ఒక వ్యక్తి ఒక తాంత్రిక ఋషి దగ్గరికి రావటం జరుగుతుందట. ఆయన లావోట్యు, అంటే కన్ఫ్యూషియస్ లావోట్యు దగ్గరికి వెళ్ళాడు. లావోట్యు గొప్ప తాంత్రిక ఋషి అనమాట. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కన్ఫ్యూషియస్ లావోట్యుని అడుగుతాట. ఏమని అంటే, ఏది మంచి ఏది చెడు, ఈ ప్రపంచంలో నేను అందరికీ నేను దేన్ని బోధించాలి, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో. అతను కన్ఫ్యూషియస్ అసలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి అందరికీ సంబంధించినటువంటి మనస్సులు ఏవైతే ఉంటాయో ఆ మనస్సులకి ఆ యొక్క ప్రతినిధి అని చెప్తారనమాట. అందరి మనస్సుల యొక్క ప్రతినిధి కన్ఫ్యూషియస్ అని చెప్తారు. అంటే ఇప్పుడు అతనికి లావోట్యు దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తాట, ఏది మంచి ఏది చెడు, ఏది పవిత్రం ఏది అపవిత్రం, నేను ప్రజల్ని ఏ విధంగా నేను తీర్చిదిద్దాలి, ప్రజలకు నేను ఎలా మార్గదర్శకత్వం ఇవ్వాలి, అది తెలియజేయండి అంటట. అప్పుడు లావోట్యు అంటాడంట, అసలు నీవెవరివి వాళ్ళకి నేర్పటానికి, అసలు అక్కడ నేర్పటం అనేది ఉంది, మంచి ఏమిటి చెడేమిటి, ఆ మంచి చెడు అనేవి అసలు లేనే లేవు అని చెప్తే ఆ కన్ఫ్యూషియస్ బాగా తికమకకి గురవుతాడట. ఎలా చెప్తాడు అంటే, నువ్వు ఎప్పుడైతే విభజన చేస్తావో ఆ దగ్గర నుంచి కా వరకు నువ్వు విభజన ఎప్పుడైతే చేస్తావో ఆ కాలోకి వెళ్ళలేదు, కా అంతకంటే ముందుకు వెళ్ళలేదు. కానీ ఇక్కడ సృష్టిలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఆ కాలోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే వర్ణమాల్లో ఆల్ని తీసుకున్నప్పుడు మరి అచ్చుల తర్వాత హల్లులు ప్రారంభమవుతాయి. మరి అచ్చులు అంటే ఈ వరుస క్రమంలో వచ్చేవి. ఆ నుండి కా వరకు చెప్తున్నది ఏంటంటే ఆ కా వరకు కూడా వెళ్ళగలదు, ఇంకా ముందుకు కూడా వెడుతుంది. కానీ ఇక్కడ కా ఆలోకి రాదు, కానీ ముందుకే ప్రయాణం జరుగుతూ ఉంటుంది.
అంటే ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడు జన్మించిన తర్వాత కొంచెం పెద్దవాడవుతున్నాడు, యువకుడు అవుతున్నాడు. యువకుడు వృద్ధుడిగా కూడా మారుతూ ఉన్నాడు. ఆ వృద్ధుడు అనారోగ్యం పాలవుతాడు, ఆ వృద్ధుడు మృతి చెందుతాడు. అంటే ఇక్కడ పరిణామ క్రమంలో ముందుకు వెడుతూనే ఉన్నాడు కదా. ఆ ముందుకు వెడుతూ ఉన్నప్పుడు మరి నీవు ఆని ఆ అని కాని కా అని విభజించేస్తే ఆ పరిణామ క్రమం ఎక్కడుంది అని చెప్తాట. అది కదులుతూనే ఉంటుంది. బాల్యం నుండి యవ్వనంలోకి, యవ్వనం నుండి వృద్ధాప్యంలోకి, వృద్ధాప్యం నుండి మృత్యువులోకి, ఆ మృత్యువు నుంచి మళ్ళీ జననంలోకి వచ్చేస్తూనే ఉంటుంది. కాబట్టి విభజన ఉండే బిందు స్థానాన్ని నువ్వు ఎలా వేరు చేస్తావు అని చెప్తాట. ఈ నిర్వచనాలన్నీ కూడా అసత్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి ఏది మంచి ఏది చెడు అని మీరు అసలు నిర్వచించకండి అని చెప్తాట. ఆ కన్ఫ్యూషియస్ బాగా కన్ఫ్యూజ్ అయిపోయి ఇక అసలు మీరు ఏం చెప్తున్నారు, అసలు ప్రజలు నైతికంగా ఉండాలి కదా, నైతికంగా ఉండాలి అంటే మార్గదర్శకులు ఉండాలి కదా, మరి మార్గదర్శకులు లేకుండా ఆ ప్రజలు ఎలా ఉద్ధరింపబడతారు అని అడుగుతాట. అప్పుడు లావోచ్చు అంటాట, అసలు మీరెవరు వాళ్ళని నడిపించటానికి? ప్రజల్ని ఎవరి మానాన వాళ్ళని విడిచిపెట్టండి. అలా విడిచిపెడితే ఆ ప్రకృతే చాలు, ఏ నైతికతలు అవసరం లేదు, ప్రకృతే చూసుకుంటుంది. ఒక్క సజ్జోజాతంగా ఉంటుంది ప్రకృతి, అమాయకత్వమే చాలు, వాళ్ళకి జ్ఞానం ఏమీ అక్కర్లేదు. ఆ ప్రకృతి పరంగా ఉన్నప్పుడే వాళ్ళు సహజంగానే ఎదుగుతారు. మీరు ఎప్పుడైతే ఇది మంచి ఇది చెడు అని నిర్ణయిస్తారో వాళ్ళ జీవితంలో ఈరోజు మంచి అయింది, తరువాతి కాలంలో అదే సంఘటన చెడు కావచ్చు. ఈరోజు చెడు అయినటువంటి సంఘటనే తరువాతి కాలంలో మంచి కావచ్చు. అందుచేత అసలు మీరు ఏ విభజనని చేయకండి, ఏ విభజన చేయకుండా వాళ్ళని సహజంగా ఎదగనివ్వండి అని చెప్తాట. ఆ కన్ఫ్యూషియస్కి కల్లోలం అయిపోతాట. అసలు ఏమిటి ఈ మనిషి, అసలు దేనికి వెళ్ళాను నేను అసలు ఈయన దగ్గరికి, నన్ను కాస్త గందరగోళంలోకి పడేశాడు కదా, మరి ఈ సకల మానవాళిని నేను సరైనటువంటి మార్గంలో పెట్టడానికి నేను ఉద్యుక్తుడైతే నన్నే అతను అట్లా అంటాడా అని అతనికి అసలు కల్లోలమైపోయినటువంటి మనస్సుతో నిద్ర లేకుండా ఉంటాట. అతని శిష్యులు అప్పుడు అడుగుతారంట, ఏం జరిగింది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ ఏం జరిగిందో మాకు కూడా చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు అసలు అస్థిమితంగా ఉన్నారు, స్థిమితంగా లేరు అని అడుగుతాట. అప్పుడు కన్ఫ్యూషియస్ అంటాట, మీరు అసలు పొరపాటుగా కూడా ఆ లావోచ్చు దగ్గరికి వెళ్ళకండి, అతను ఎక్కడో అల్లంత దూరంలో ఉన్నాడు అనగానే మీరు అతని నుంచి పారిపోయి వెనక్కి వచ్చేసేయండి, అతని సమీపానికి కూడా మీరు వెళ్ళకండి, వెళ్ళారంటే మీరు కూడా గందరగోళంలో పడిపోతారు అని చెప్తాట. ఇక్కడ అమాయకత్వమే ఏం చెప్తానంటే తంత్రం అమాయకత్వమే, అప్రయత్నమే, అప్రయత్నకృతం సత్య సంభవం, మరి సహజత్వం తనకు తానుగానే ఉండాలి. ఒక మొక్క ఉంటుంది, ఆ మొక్క చక్కగా ఎదుగుతూ వస్తుంది, అది అడవిలోని మొక్కలాగా చక్కగా ఎదగాలి. నీ కుండీలో పెట్టుకున్నటువంటి మొక్కకి నీవు నిబంధనలు పెడతావు, అంటే ఆ మొక్క ఎదుగుతూ ఉంటే దాన్ని నీవు కొమ్మల్ని కత్తిరించేస్తావు, లేదా కొమ్మల్ని నరికేస్తూ ఉంటావు, లేకపోతే ఇంకో రకంగా ఎదిగేందుకు నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తావు. కానీ అడవిలో ఉన్నటువంటి పెరిగే మొక్క సహజత్వంతో ఎదుగుతూ ఉంటుంది. ఆ సహజత్వంతో ఉన్నటువంటి స్థితే కావాలి తప్ప నీవు ఇది మంచి ఇది చెడు అనేటువంటి దాన్ని నీవు చెప్పవద్దు అని చెప్తాడు. అంటే ఇక్కడ లావోచ్చుని ఆ తాంత్రిక ఋషి చెప్పినటువంటి విషయాన్ని కన్ఫ్యూషియస్ అర్థం చేసుకోలేకపోయాడు. కారణం ఏంటి అంటే అతని మనస్సే అవరోధము. అతను ఆ మనస్సుతో ఉన్నాడు కాబట్టే అతను అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే మనస్సే లేని స్థితికి మనం చేరుకోవాలి, ఆ శూన్యస్థితికి చేరుకోవాలి. ఆ శూన్యస్థితికి చేరుకోవాలి అంటే మనం ధ్యానమే చేయాలి. సరే, ఇక్కడ ఈ లోకంలో ఇంకా పూజారులు ఉన్నారు.
మత బోధకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, శతాబ్దాల పర్యంతము ఇట్లా మనకి ఆ క్రమశిక్షణలు విధిస్తూనే ఉన్నారు. కోపంతో ఉండకూడదు, కామంతో ఉండకూడదు, ఈర్ష్యతో ఉండకూడదు, ఇవి చెడ్డవి కాబట్టి వీటితో ఉండకూడదు అని చెప్తున్నారు. కానీ ఈ కోపము, ఈ ఈర్ష్య ఇవేవి చెడ్డవి కాదు. కానీ మీరు ఎక్కడుండి వాటిని అనుభవిస్తున్నారు అంటే మీరు మీ కేంద్రానికి దూరంగా ఉన్నారు కాబట్టి అవి మీకు చెడ్డవిగా ఉన్నాయి తప్ప, మీ కేంద్రంలోనే మీరు ఉన్నప్పుడు, అంటే మీరు మీ ఆత్మస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు కోపము ఆరోగ్యంగా మారుతుంది, కామం ప్రేమగా మారుతుంది, ద్వేషం కూడా ప్రేమగా మారవచ్చు. కాబట్టి నీ మూలాన్ని నీవు విస్మరించకూడదు, అంటే నీవు ధ్యానం అనేది నీవు విడిచి పెట్టకూడదు. అట్లాగే దేవుడి విగ్రహం వెనకాలే దుష్టభూతం ఉంది అని చెప్తారు. అంటే ద్వేషాన్ని నాశనం చేసేస్తే ఆ ప్రేమ అనేది అంకురిస్తుంది. కానీ ఈ జిత్తుల మారి మనస్సు దానికి వ్యతిరేకంగానే ఉంటుంది, ఏదో ఒక పరిష్కారాన్ని సూచించేస్తూ ఉంటుంది, అది మరీ ఇంకో దానిలోకి దారితీస్తూ వస్తుందన్నమాట. ఇక్కడ ఇంకొక ఉదాహరణని ఇస్తున్నాడు. ఏమని అంటే, మన శరీరం ఉంది, ఈ శరీరంలో రక్త ప్రసరణ జరుగుతూ వస్తుంది కదా, గుండె కొట్టుకుంటూ ఉంది. ఈ గుండె కొట్టుకుంటూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఆ ప్రాపంచిక వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు గుండె రక్త ప్రసరణ జరగాలి కానీ గుండె కొట్టుకోకూడదు, లేదా గుండె కొట్టుకోవాలి కానీ రక్త ప్రసరణ జరగకూడదు అని చెప్తారు. అది ఎట్లా సంభవం అవుతుంది? ఆ రక్త ప్రసరణ ఉన్నప్పుడే ఆ గుండె కొట్టుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ గుండె రక్త ప్రసరణ అంతా కలిసి ఒక ఆంగిక ఏకత్వమే అయి ఉంటుంది తప్ప అవి రెండు విషయాలు కావు, అవి ఒక్కటే. కాబట్టి నన్ను స్వీకరిస్తే, అంటే మిమ్మల్ని మీరు సంపూర్ణంగానే స్వీకరించండి లేదా సంపూర్ణంగానే తిరస్కరించండి. కాబట్టి విభజించే ప్రయత్నం చేయొద్దు. సంపూర్ణంగా స్వీకరించండి లేదా సంపూర్ణంగా తిరస్కరించండి, వ్యతిరేకించండి. గుండెకు రక్త ప్రసరణకు మధ్య ఏ సంబంధం ఉంటుందో అట్లాగే ఈ ప్రేమకు ద్వేషానికి కూడా అదే సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఒక శ్వాస లోపలికి కదులుతూ ఉన్నట్లు ఉంటుంది, మీరు ద్వేషిస్తూ ఉన్నప్పుడు ఆ శ్వాస వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమిస్తూ ఉన్నప్పుడు మీరు ఇంకొక మనిషిని ఆకర్షిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉన్నప్పుడు ఇంకొక మనిషి వికర్షితులు అవుతారు. అంటే ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనుషుల్ని ఆకర్షిస్తారు, ద్వేషిస్తూ ఉన్నప్పుడు వికర్షణ, అంటే దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. అయితే ఈ ఆకర్ష వికర్షణలు రెండూ కూడా ఒకే చలనపు రెండు కెరటాలు, అంతే తప్ప ఆ రెండింటిని విడదీయకూడదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం విడదీయలేము. ఉచ్ఛ్వాసను వేరుగా నిశ్వాసను వేరుగా మనం విడదీసి చెప్పలేము. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్లుగానే స్వీకరించాలి. ఒక సృష్టిలో ఒక రాయి ఉంది, ఒక వృక్షం ఉంది, ఒక పుష్పం ఉంది, ఒక ఫలం ఉంది. ఇవన్నీ కూడా ఏకత్వంలోనే ఉంటున్నాయి, ఇవన్నీ కూడా ద్వంద్వత్వాల్లో లేవు. కాబట్టి ఎదుగుదల మూలాన్నే మనం స్వీకరిస్తూ ఉండాలి. కాబట్టి ఈ తంత్రం ఏం చెప్తోంది అంటే మనల్ని ఉన్నది ఉన్నట్లుగానే స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ వస్తుందన్నమాట. బుద్ధుడు జ్ఞానోదయం పొందుతాడు కదా, జ్ఞానోదయం పొందిన తర్వాత అతనిలో కోపము, ఈర్ష్య, ద్వేషము, కామము ఇవి లేవా అంటే ఉన్నాయి. కానీ అతనికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే వాటిని అతను స్వీకరించవచ్చు, లేకపోతే వాటిని ఉపయోగించాల్సినటువంటి అవసరమే ఉండదు. కాబట్టి ఇక్కడ ఆ బుద్ధుడు ఏ విధంగా అయితే ఆ బుద్ధత్వాన్ని సంపాదించుకున్నాడో, స్వచ్ఛంగా తయారయ్యాడో దానికి ఒక ఉదాహరణని చూపిస్తున్నాడు. ఇప్పుడు మనకి ఒక తామర కొలనుకు వెడతాం, అందులో తామరలు ఉంటాయి కదా, అక్కడ అవి వికసిస్తాయి. ఆ తామరల కొలంలో ఆ వికసించినప్పుడు అది లోపల బురద ఉంటుంది, ఆ బురద నుంచి పైకి పుష్పము వికసిస్తుంది.
ఆ పుష్పం అలా వికసించినప్పుడు ఈ పుష్పానికి బురద ఉంటుందా? బురద ఉండదు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? బురదలో నుండే ఆ పుష్పం వచ్చింది. కానీ ఆ బురద అంటబడట్లేదు. అంటే బురద లోపల ఉందా లేదా? ఉన్నది. కానీ పైకి ఎలా ఉంది? స్వచ్ఛంగా ఉంది. అట్లాగే బుద్ధుడికి అంతరంలో కోపము, ఈర్ష్యాద్వేషము, మరి ఆకలి, సహజంగా ఉండేటువంటి ఆ స్థితులు ఏవైతే ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ ఎలా ఉన్నాయి? ఆ లోపల ఉన్నాయి. కావాలి అంటే బయటకు తీసుకోవచ్చు, లేకపోతే ఆ అంతరంలోనే ఉండవచ్చు. అది అంతా కూడా ఏకత్వంలోనే ఉంటుంది. సంపూర్ణ ప్రేమ మూర్తిగా కనిపిస్తాడు అతను. అప్పుడు ఏ ద్వేషము ఉండదు. ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండటం అనేది జరుగుతుంది. మరి ఈ నిశ్శబ్దం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుంటున్నాం. ధన్యవాదాలు.